అంటే శీతల పానీయాలు, సుగంధి లేకపోతే కూల్ డ్రింక్ల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి ముంజులు తింటే ఏమి లాభాలు ఉంటాయి అనుకుంటున్నారు? ఎంత ఉపశమనం కలుగుతుంది అనుకుంటున్నారు? సార్, ఇది చాలా ప్రకృతి ఇచ్చిన ఒక దివ్య ఔషధం లాంటిదండి. ఎందుకంటే పూర్వకాలం నుంచి కూడా ముంజులు అనేది చాలా విలువైన మాట. ఎందుకంటే ఇది తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. తర్వాత తేలికపాటి ఆహారం అండి, చాలా త్వరగా జీర్ణం అవుద్ది. దీంట్లో ప్రోటీన్ లెవెల్ కూడా ఎక్కువ ఉందండి. దానివల్ల కూడా ఈ ఎండాకాలం ఎండను తట్టుకోవాలంటే ఈ ముంజులు తినడం వల్ల ఒక ఎనర్జీ వస్తుందండి. అది చాలా దృఢమైంది మాట. ఇది పిల్లలకి తీసుకెళ్ళి పెట్టించడం కానీ ఎవరికి కూడా ఎక్కడ కూడా హానికరమైనది ఏ డాక్టర్ కూడా చెప్పింది లేదు మాట. వేసవకాలం ఉండే ప్రతి ఒక్కరు ఈ ముంజులు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. నేను కూడా అందుకే ఈ ముంజులు తినడానికి వచ్చాను. అంటే గతంలో తాటి చెట్ల కింద కూర్చునే వాళ్ళు, ఇంటిల్లిపాది వెళ్ళి ఏదో గ్రామం వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ తినే పరిస్థితి నుండి డైరెక్ట్గా నడి రోడ్డు మీదకి, అంటే తారు రోడ్డు మీదకి వచ్చి తీసుకొచ్చే అమ్మే పరిస్థితి. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? సార్, ఇదివరకు చిన్నప్పుడు మాది పల్లెటూరు వాతావరణం అండి. సెలవులకు వెళ్ళేవాళ్ళం అన్నమాట. మా చుట్టాలందరూ కూడా తాటి చెట్లకి వెళ్ళి మా ముందే కోసి ఇచ్చేవారు అన్నమాట. చాలా ఆనందంగా తినేవాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసిన 10 సంవత్సరాల క్రితం అన్నమాట. అలాంటిది పల్లెటూరులోంచి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు చాలా చౌక ధరలకండి, రేటు పెరిగినా సరే దీన్ని విలువైన ఆహారం కింద భావిస్తున్నామండి. రేటు ఎంత పెరిగినా సరే మేము దాని గురించి ఆలోచించే పని లేదన్నమాట. ఎందుకంటే ఆరోగ్యకరమైంది కాబట్టి మేము అందరూ తినడానికి చాలా ఎక్కువ ఇష్టపడుతున్నామండి. ఎండలు ఎలా ఉన్నాయి గత ఏడాదితో పోలిస్తే? ఇప్పుడు మేలో ఏ విధంగా ఉన్నాయనిపిస్తుంది మీకు గతంతో పోలిస్తే? సార్, ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉందండి. ఒక్కపోతండి, మీరు భరించలేనంత ఒక్కపోత ఉందన్నమాట. ఎందుకంటే మొన్నే టీవీ చూసానమాట. ఇంకా 4-5 రోజులు ఇంకా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటే చాలా భయంకరమైన పరిస్థితి అండి. అప్పటికే క్యాప్ పెట్టి తిరుగుతున్నమాట. ఎక్కడెక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ స్వచ్ఛందంగా చేయడం కూడా చాలా అభినందన ఉంది. చంటి గారు కూడా ముందు చూపు చూడటం వల్ల ఎక్కడెక్కడ చలివేంద్ర ప్రధాన కూడల్లో ఎవరు ఇబ్బంది పడకూడదని చలివేంద్ర ఆఫీసర్ చాలా ఆనందపడుతున్నాం అండి. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఈ ఎండను తట్టుకోవడానికి ప్రతి ఒక్కరు చాలా దృఢంగా ఉండాలండి. బయటకు వచ్చి వాళ్ళు క్యాప్ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత ఎక్కువ శీతల పానీయాలు తాగాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ అంటే ప్రకృతి ప్రసాదంగా ఉన్నటువంటి ఈ కాయలు తినడం వల్ల చాలా ఆరోగ్యం ఉంటుందని కూడా చెప్తున్నారు. అమ్మాయి